గేట్ బాగా క్లోజ్ చేసి చిన్న ఓపెనింగ్ పెట్టినప్పుడు, క్లోజ్ చేసిన గేట్ ఎత్తుతున్నప్పుడు చిన్న ఓపెనింగ్ నుంచే పెద్ద ఓపెనింగ్కి వెళ్తాం. సో చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఓపెనింగ్లు క్రాక్ ఓపెనింగ్ అని కూడా అంటాం. బికాజ్ ఒక కాంక్రీట్ బాల్లో క్రాక్స్ సన్నగా చక్కగా మొదట్లో ఫార్మ్ అవుతాయి కాబట్టి ఫెయిల్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ కూడా ఆ ఓపెనింగ్ థిన్గా స్మాల్ బిట్తో ఉంటే దాన్ని క్రాక్తో కంపేర్ చేశారు ఊరికే పొయిటిక్గా. దాన్ని క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ అంటాం. సో క్రాక్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్తోనే లిఫ్ట్ చేస్తున్నప్పుడు హయ్యర్ ఓపెనింగ్స్కి వెళ్తాం పూర్తిగా క్లోజ్ అయిన గేట్ని. సమ్మర్ సీజన్ తర్వాత గేటు పూర్తిగా క్లోజ్ అయినప్పుడు సమ్మర్ సీజన్లో సేవ్ చేయటానికి వాటరు లిఫ్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఫ్లడ్ సీజన్ వచ్చినప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, నవంబర్లో లిఫ్ట్ చేస్తాం. హై ఫ్లడ్లో కంప్లీట్గా లిఫ్ట్ చేస్తాం. బికాజ్ ఫ్లడ్ వార్నింగ్ సిగ్నల్ మనకు వస్తుంది కాబట్టి. సో గేటు లిఫ్ట్ చేస్తున్నప్పుడు క్లోజ్డ్ పొజిషన్ నుంచి చిన్న ఓపెనింగ్తోనే స్టార్ట్ చేస్తాం. ఆ చిన్న ఓపెనింగ్ ఉన్నప్పుడు పాండ్ లెవెల్ దగ్గర వాటర్ ఉంటే హెడ్ చాలా ఉంటుంది. ఆ హై హెడ్తో లార్జ్ వెలాసిటీతో అది గ్లేసెస్ మీదకి, ఆ స్లోపింగ్ ఫ్లోర్ మీదకి వస్తుంది. అక్కడి నుంచి ఏప్రాన్ మీదుగా రివర్ బెడ్లోకి వెళ్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను దాన్ని. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు. స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ ది గేట్ ఉంది. సూపర్ఫిషియల్ ఫ్లో, లార్జ్ వెలాసిటీ ఫ్లో గ్లేసిస్ మీద వచ్చింది. అది ఏప్రాన్ మీదకి వచ్చి ఏప్రాన్ మీద స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి, ఎఫెక్టివ్ స్టిల్లింగ్ బేసిన్ ఉండాలి. అప్పుడు అది సబ్ క్రిటికల్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. ఎఫెక్టివ్ అయితే స్టిల్లింగ్ బేసిన్, లో వెలాసిటీ ఫ్లో రివర్ బెడ్ మీదకి వస్తుంది. కానీ స్టిల్లింగ్ బేసిన్ కనుక ఎఫెక్టివ్గా ఉండకపోతే స్టిల్లింగ్ బేసిన్నే ఎనర్జీ డిసిపేటర్ అని కూడా అంటారు. ఆ ఎనర్జీ డిసిపేటర్ ప్రాపర్గా డిజైన్ చేయకుండా ఉంటే, ప్రాపర్ డిజైన్ అంటే ఏమిటి ఈ కేసులో? హై వెలాసిటీ సూపర్ఫిషియల్ ఫ్లో విచ్ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 10 meters per second, 12 meters per second, 14, 15 meters per second. Such flows do not occur in mild slope rivers, in plain lands. Godavari, we are talking about ఎక్కడ మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర గోదావరి ఎలా ఉందంటే మైల్డ్ స్లోప్ రివర్ బెడ్ మీద వెళ్తుంది. అక్కడ న్యాచురల్ ఫ్లో, ఫ్లడ్ ఫ్లో కాకపోతే వెలాసిటీ విల్ బి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 3 meters per second, 4 meters per second. వాళ్ళ కంటే ఎక్కువ ఉండదు న్యాచురల్ రివర్ ఫ్లో. ఆ విధంగా ఆ క్రాస్ సెక్షన్ అంతా డెవలప్ అయింది శాండీ రివర్ బెడ్తో. ఎప్పుడైతే వెలాసిటీ పెరుగుతుందో న్యాచురల్ రివర్లో, ఎప్పుడు పెరుగుతుంది? ఫ్లడ్ పీరియడ్లో. సివియర్ ఫ్లడ్స్ మనం చూస్తూ ఉంటాం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో. క్యాచ్మెంట్ ఏరియాలో హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు, తుఫానుల్లో సివియర్ ఫ్లడ్స్ ఉంటాయి. ఆ గట్టు మీద నుంచుంటే మన గోదావరి గట్టు మీద బ్రహ్మాండమైన హోర్ద ఆ ప్రవాహం వెళ్తూ ఉంటాయి. దాంట్లో చచ్చిపోయిన క్యాటిల్ కూడా చూస్తూ ఉంటాం. కొట్టుకుపోయిన హౌసెస్, పాకలు అవి కూడా కొట్టుకుపోతూ ఉంటాయి.
ఆ బ్యాంక్ మీద నుంచున్న మనకు కూడా భయంగా ఉంటుంది. ఒక్కసారి ఆ కాళేశ్వరం చూపిస్తారా సార్ డయాగ్రామ్, కాళేశ్వరం సంబంధించిన డయాగ్రామ్? ఎస్ సార్. సో ఇప్పుడు దీనిలో ఇప్పుడు లిఫ్ట్ చేయడానికి ఎంత % రిస్క్ ఉంటుంది? కన్నెపల్లి మేడిగడ్డ అయితే గేట్లు తెరిచి ఉంచి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అంటున్నారు. లిఫ్ట్ చేస్తే ఎంత % రిస్క్? 50-50యా, 30-70యా? అసలు రిస్క్ అంటేనే అన్సర్టనిటీ గురించి చెప్పేదే రిస్క్. అన్సర్టనిటీని ఎంత % ఉంటుంది అని అలా చెప్పలేము. 3% ఉంటుంది అని చెప్పామనుకోండి, లెటెస్ట్ అది సర్టనిటీ అన్నమాట. రిస్క్ అనే వర్డ్లోనే అన్సర్టనిటీ అనే మాట ఉంది. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ రిస్క్కి ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు ఆ రిస్క్ వస్తూ ఉంటుంది, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ది రిస్క్. చాలా ప్రమాదం, ఎన్నో రకంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇలాంటివనే జరిగేది. ఇంటెన్సిటీ ఆఫ్ ది డ్యామేజ్ కాజ్డ్ బై ది రిస్క్. సో ఈ రెండు మనం ఫ్రీక్వెంట్గా స్టడీ చేస్తాం. ఇప్పుడు నేనేమంటానంటే ఎన్డిఎస్ఏ మనకి ఏం రెగ్యులేషన్ ఇచ్చింది? గేట్స్ కంప్లీట్గా ఈ 3 బ్యారేజ్లోనే ఓపెన్గా ఉంచాలి. ఎందుకు? ఇప్పటికే డ్యామేజ్ ఉంది కాబట్టి 3 బ్యారేజీల్లోనూ. ఏమాత్రం గేట్స్ కనుక క్లోజ్ చేస్తే, రివర్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ తీసుకొస్తే, అప్పుడు రివరు ఇంకా ఫర్దర్గా రియాక్ట్ చేసి ఈ డ్యామేజ్ ఇంకా ఫర్దర్ అవుతుందా? డ్యామేజ్ రెక్టిఫై చేసేంత వరకు, రీహాబిలిటేట్ చేసేంత వరకు ఈ 3 స్ట్రక్చర్స్ని మీరు గేట్స్ కంప్లీట్గా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసే పొజిషన్లో ఉంచండి దాన్ని అని మనకు ఒక కాషన్ ఇచ్చారు, ఒక రికమెండేషన్ ఇచ్చారు. తప్పదు, అది వాళ్ళు ఇచ్చింది చాలా మీనింగ్ఫుల్ రికమెండేషనే. నార్మల్ పరిస్థితుల్లో తప్పకుండా రికమెండేషన్ ఫాలో అవ్వాల్సిందే. బట్ ఇప్పుడు అబ్నార్మల్ పరిస్థితి వచ్చింది. కనివిని ఎల్ నీనో ఎఫెక్ట్ వలన మనం ఇంతకాలం అనుభవిస్తున్నది ఏమిటి? జూన్లో కూడా బాగా రెయిన్ఫాల్ పడుతున్నాయి. అసలు రెయిన్ఫాల్ మేలోనే పట్టం బిగినైంది 3-4 ఏళ్ల నుంచి. జూన్లో తప్పకుండా మాన్సూన్ రెయిన్ఫాల్ బిగిన్ అవుతుంది. జూలైలో కూడా రెయిన్ఫాల్ హయ్యర్ రెయిన్ఫాలే ఉంటుంది. ఆగస్టులో కూడా హయ్యర్ రెయిన్ఫాలే ఉంటుంది. అది మనకు తెలిసిన విషయం, అనుభవిస్తున్న విషయం. బట్ ఉన్నట్టుండి ఈ ఏడాది ఏమైంది? 3-4 ఏళ్ల తర్వాత ఎల్ నీనో ఎఫెక్ట్ వలన, పైగా ఇది సుపీరియర్ ఎల్ నీనో, మామూలు ఎల్ నీనో ఎఫెక్ట్ కాదు. ఇంతవరకు ప్రాక్టికల్గా రెయినే లేదు. జూలై ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ది జూలై మంత్ ఈజ్ ఓవర్. ఇంకా న్యూస్ పేపర్ మన ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి? న్యూస్ పేపర్స్లో మనం ఏం చూస్తున్నాం? ఆ ప్రిడిక్షన్స్ అక్టోబర్ వరకు కూడా రెయినే పడదేమో, రెయిన్ పడదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్టోబర్ వరకు రెయిన్ పడకపోతే ఎలాగో అగ్రికల్చరల్ యాక్టివిటీ బాగా సఫర్ అవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, రైతులు చాలా భేద స్థితిలోకి వస్తారు. వాళ్ళు ఫుడ్ ప్రొడ్యూస్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ మన అందరి మీద ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది. తీవ్ర కరువు పరిస్థితులు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం రిస్క్ తీసుకోవటం అవసరం అవుతుందేమో. అంటే ఏమిటి రిస్క్ తీసుకోవటం? వాళ్ళు ఏమిచ్చారు?
ఎన్డిఎస్ఏ రికమెండేషన్ ఏమిటి? మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర 3 చోట్ల కూడా గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉండాలి, కంప్లీట్గా ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకంటే మనం చూసాం 3 చోట్ల ఫెయిల్యూర్ అయింది. సివియర్ ఫెయిల్యూర్ ఏమో మేడిగడ్డ దగ్గర ఉంది. అందువల్ల 3 చోట్ల అలా గేట్స్ ఎత్తే ఉంచండి. ఉంటే ఏమో ఫర్దర్ ఫెయిల్యూర్ రాకుండా ఉంటే దాన్ని రెమిడియేట్ చేయటం, రీహాబిలిటేట్ చేయటం ఈజీ అవుతుంది. ఫర్దర్గా ఫెయిల్యూర్స్ వస్తే ఇంకా కష్టం అవుతుంది ఆ రిపేర్లు చేసి మామూలు స్థితికి తీసుకురావటం అని ఒక కాషస్ రికమెండేషన్ ఇచ్చారు మనకు. ఈ పరిస్థితులు చూద్దాం. ఎల్ నీనో వలన తీవ్ర కరువు పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. బిగిన్ అయింది అప్పుడే. అందుకని ఒకవేళ ప్రాణహిత రివర్లోంచి గోదావరిలోకి, ప్రాణహిత క్యాచ్మెంట్ జనరల్గా మనం ఏం చూస్తున్నామంటే చాలా పెద్ద క్యాచ్మెంటు. గోదావరిలో 1/3 ఆఫ్ ది క్యాచ్మెంట్, టోటల్ గోదావరి క్యాచ్మెంట్లో 1/3 ప్రాణహితనే. ప్రాణహిత చాలా పెద్ద రివరు, పైగా అదంతా అడవులు, ఫారెస్ట్ ఏరియా. అందుకని ప్రాజెక్టులు అవి కట్టడం వీలు కాదు. సో అక్కడ కొత్తగా స్ట్రక్చర్స్ వచ్చి వాటర్ని ఇంపౌండ్ చేయవు. కాబట్టి ప్రాణహిత రివర్లో బాగా ఫ్లోస్ వచ్చి గోదావరిలో కలుస్తున్నాయి. సో అది ఒక సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ తెలంగాణ. అలాంటి పరిస్థితులు గనక వస్తే అంటే ఏమిటి? ప్రాణహితలో బాగా వాటర్ ఉండి అది గోదావరిలోకి వస్తుంది. అప్పుడు మేడిగడ్డ దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉంటుందంటే న్యాచురల్ రివర్ వాటర్ లెవెలే, గేట్స్ ఓపెన్గా ఉండగా న్యాచురల్ రివర్ వాటర్ లెవెలే మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే. మినిమం డ్రాడౌన్ లెవెల్ దేనికి? పంపులకి. పంపుల ఇంటేక్ కంప్లీట్గా వాటర్లో మునిగి ఉంటాయి. కన్నెపల్లి పవర్ హౌస్ దగ్గర, పంప్ హౌస్ దగ్గర, ఆ కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క ఇంటేక్ పంప్స్ ఒక ఇంటేక్ పాయింట్స్ కంప్లీట్గా వాటర్లో మునిగి ఉండాలి. అక్కడి నుంచి వార్టెక్స్ కనుక ఫార్మ్ చేస్తే ఆ వార్టెక్స్ కిందకి వెళ్ళి ఎయిర్ని తీసుకెళ్ళకూడదు. అందుకని కొంచెం డెప్త్ ఆఫ్ వాటర్ అబౌవ్ ది ఇంటేక్ ఉండాలి. అందుకనే ఇంజనీర్లు దాన్ని ప్రిస్క్రైబ్ చేసి MDDL అని అన్నారు, మినిమం డ్రాడౌన్ లెవెల్. అక్కడ మీరు పెడితే వార్టెక్స్ ఫార్మ్ అయినా కూడా ఆ ఎయిర్ పంపు యొక్క సక్షన్ పైపులోకి వెళ్ళదు. వెళితే ఏమవుతుంది? దానివల్ల మనకు ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతుంది. కంప్లీట్గా వాటర్ ఆక్యుపై చేయవలసింది పోయి ఎయిర్ కూడా అందులోకి వెళ్తుంది. అందువల్ల ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయటానికని ఆ వార్టెక్స్తో పాటు ఏదైనా కూడా ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఆ సెక్షన్ వల్ల. ఇవన్నీ అవాయిడ్ చేయటానికని మినిమం డెప్త్ ఉండాలి ఇంటేక్ మీద అని MDDL డిసైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే ప్రాణహిత వాటరు MDDL వరకు తప్పకుండా వస్తుందో గేట్లు ఏమాత్రం క్లోజ్ చేయకుండా మేడిగడ్డ దగ్గర మీరు పంపింగ్ చేయకూడదా? చేస్తే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అన్నారంలోకి వెళ్తుంది. అన్నారంలో పంపు చేస్తే అది సుందెళ్లలోకి వెళ్తుంది. సుందెళ్లలో పంపు చేస్తే ఈ ప్రాణహిత వాటరు గోదావరి రివర్లో న్యాచురల్ ఫ్లో లేకపోయినా ప్రాణహిత నుంచి వచ్చిన వాటరు ఈ రకంగా 3 చోట్ల పంపింగ్ చేసి ఫైనల్గా మీరు దాన్ని ఎల్లంపల్లి రిజర్వాయర్కి తీసుకెళ్ళగలరు కదా. తీసుకెళ్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలాగో ఉంది. దానివల్ల అగ్రికల్చరల్ యాక్టివిటీకి, డ్రింకింగ్ వాటర్ సప్లై యాక్టివిటీకి మనం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం కదా. ఎందుకు అది టేకప్ చేయకూడదు?